నా విషం వల్ల చెట్టే కూలింది, మొత్తం నీలంగా మారుతోంది. కానీ వాడికి విషం ఎలా విరిగిపోయింది, వాడు ఎలా బతికాడు? ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? నా పేరు దివాకర్, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఒక అసైన్మెంట్ విషయంగా అరుణ్ సార్ నన్ను రమ్మని చెప్పారు. సార్ని కలవచ్చా? ఒకరి గురించి నేను తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలీదు, కానీ ఎలా ఉంటారో నేను డ్రాయింగ్ మాత్రం వేశాను. దివాకర్, పైకి రండి. మా అయ్యగారిని కనిపెట్టబోయేది వీడేనా? నమస్కారం సార్. ఎవరమ్మా ఈయన? ఈయన కోసం వచ్చారు మావయ్య. ఎవరండి? ఏ విషయంగా వచ్చారు? సార్ నా పేరు దివాకర్, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఒక కేసు విషయంగా అరుణ్ గారు నన్ను రమ్మని చెప్పారు. ఏ కేసు విషయంగా? ఎవరో ఒకరిని వెతికి కనిపెట్టాలని చెప్పారు, ఆ విషయంగా వచ్చాను. ఆ పెద్ద ఆయన ఎందుకు తరచూ ఇంటికి వస్తున్నాడు? ఆయనకి మీకు ఏంటి గొడవ? ఒకవేళ ఆ పిచ్చోడు పరబ్రహ్మం గురించి తెలుసుకోవడానికి రమ్మనుంటాడా? ఎవరి గురించి వెతకాలన్నాడో? ఉదయాన్నే ఇంటికి రండి, మిగతా డీటెయిల్స్ ఇస్తానని చెప్పారు. నాకు ఇంకేం తెలియదండి. దివాకర్, నాతో రండి. అరుణ్, ఇట్రా. ఏంటి నాన్న? అవును, ఎందుకు ఇప్పుడు డిటెక్టివ్ ఏజెంట్ని ఇంటికి రమ్మని చెప్పావు? దాని గురించి వివరంగా మీకు తర్వాత చెప్తాను నాన్న. రండి దివాకర్. అరుణ్, ఇతను ఎందుకు రమ్మని చెప్పావో ఇప్పుడు నాకు తెలియాలి. అదేం లేదు నాన్న, నేను ఈరోజే డీసెంట్గా ఉన్నావు. అడుగుతున్నానుగా, చెప్పు. అది మన రమ్య ఏమైందో తెలియదు కదా, తనని వెతకడానికి రమ్మని చెప్పాను నాన్న. రమ్య కనిపించకుండా పోయాక ఆ దేవుడి మీద భారం వేసి కన్న తల్లిదండ్రులమే వదిలేశాం. కానీ నువ్వు దాని గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది బాబు. అవును బాబు, కొత్త పెళ్లి కొడుకు అయినా కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో, థ్యాంక్స్ చెప్తున్నారేంటి అత్తయ్య? ఇది నా బాధ్యత కదా. బాధ్యత? అల్లుడు, రమ్య గురించి డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ నేను ఇస్తాను మామయ్య, మీరేం వరి అవ్వకండి. గంగా, 2 కాఫీలు తీసుకురా. సరే అండి. దివాకర్, మీరు రండి. ఎస్ సార్. వాడు చెప్పాడుగా వివరాలు ఇస్తానని. మీరు దిగులు పడకుండా వెళ్ళండి. సరే అన్నయ్య. ఏరా, నువ్వు ఆ ఈరభద్రం మాటలు విని రమ్యను వెతికించలేదు. కానీ అరుణ్, నువ్వు చేయాల్సిన పనులన్నీ వాడే దగ్గరుండి చేస్తున్నాడు. వాడికి వచ్చిన ఐడియా కూడా నీకు రాలేదు కదరా. నాకొస్తే ఏంటి, నా కొడుక్కొస్తే ఏంటి? మంచి జరిగితే సంతోషమే కదా. చిన్న గ్యాప్ దొరికితే చాలు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నా తర్వాత పుట్టి నా మాటలే లెక్క చేయడం లేదు. ఎవరు సార్ ఆ అమ్మాయి? డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇస్తాను, కానీ మీరు వెతకాల్సింది అమ్మాయిని కాదు, ఒక అతన్ని. అలాగా? కింద ఎవరో మీరు అమ్మాయిని చెప్పారు. అంటే అది మా నాన్న కోసం నేను చెప్పిన అబద్ధం. నేను ఒక మనిషి బొమ్మ గీశాను.
ఆ వ్యక్తికి మా నాన్నకి ఏదో ప్రాబ్లం ఉంది.